హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిలశ్రీ. ఈరోజు నేను మీకు సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో పన్నీర్ కర్రీని తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ రెసిపీ కూడా చాలా సింపుల్. బేసిక్ ఇంగ్రీడియంట్స్, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి అయిపోతుంది కర్రీ అనేది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అది ఎలాగో మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను. సో దానికోసం ముందుగా కావాల్సిన పదార్థాలు: 2 మీడియం సైజ్ ఆనియన్, 2 మీడియం సైజ్ టమాటో, 200 గ్రామ్స్ 2 ఇంచీల అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, 15-20 జీడిపప్పు. నెక్స్ట్ దీనిలో కావాల్సిన మసాలాలు: ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కర్రీ మసాలా అని ఉంటుందండి. అది లేకపోతే గరం మసాలా అయినా కూడా ఇన్స్టెంట్లో మనం వాడుకోవచ్చు. సో ముందుగా పన్నీర్ని మనం హాట్ వాటర్లో పెట్టుకుంటే సాఫ్ట్గా అనేది రెడీ అయిపోతుందండి. సో పన్నీర్ని హాట్ వాటర్లో పెట్టుకున్న తర్వాత మనం బాండీ తీసుకొని బాండీలో బటర్ అనేది పెట్టి, బటర్ ఎప్పుడు లో ఫ్లేమ్లోనే మెల్ట్ చేయాలండి. లో ఫ్లేమ్లో మెల్ట్ చేయడం వల్ల మనకి ఫ్లేవర్ బాగా పడుతుంది కర్రీకి. ఆ బటర్ యొక్క స్వీట్నెస్ అనేది కూడా మిస్ అవ్వదు. సో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ టమాటోస్ని ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు మిక్స్ని ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోండి. సో అవి అంతా ఫ్రై అయిపోయి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి వాటిని బాగా కూల్ డౌన్ చేసుకోండి. అవి బాగా కూల్ అయిపోయిన తర్వాత మీకు తగినంత వాటర్ పోసుకొని మిక్సీ జార్లో మిక్సీ చేసేసుకోండి. థిక్ ప్యూరీ లాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ మనం మళ్ళీ అదే బాండీలో ఇంకో క్యూబ్ బటర్ అనేది వేసుకొని, బటర్ మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంటుంది కదండి, ఉప్పు, కారం మసాలా, అదంతా వేసుకొని 30 సెకండ్స్ లాగా ఫ్రై చేసుకొని, జస్ట్ కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ప్యూరీని మిక్స్ చేసుకోండి. ప్యూరీని మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే కొంచెం వాటర్ అనేది పోసుకొని మిక్సీ కూడా కడిగేసుకొని అందులో వేసేసుకోండి. ప్యూరీ కూడా వేస్ట్ అవ్వదు, ప్లస్ మనకి ఆ వాటర్ కూడా సరిపోతుంది. సో మొత్తం అంతా యూనిఫామ్గా మిక్స్ అయిన తర్వాత కొంచెం కస్తూరి మెతిని వేసుకోండి. కస్తూరి మెతి వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోండి. కస్తూరి మెతి ఫ్లేవర్ అనేది గ్రేవీలోకి చాలా బాగా పడుతుంది. నెక్స్ట్ అది దగ్గర పడిన తర్వాత పన్నీర్ క్యూబ్స్ అనేది వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకొని కర్రీని దగ్గర పడే వరకు కొంచెం జాగ్రత్తగా కలుపుతూ ఉండండి. పన్నీర్ అనేది స్మూత్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ చెదరవకుండా. సో మొత్తం బాగా దగ్గర పడిన తర్వాత మనం లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సింపుల్ అండ్ టేస్టీ పన్నీర్ కర్రీ అనేది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.